నేను సైతం నేనున్నాను అంటూ మరి పవన్ కళ్యాణ్ ఈ గిరిపుత్రుల మీద చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమ మరి వీళ్ళ జీవితాలని వీళ్ళ తలరాతల్ని మారుస్తుందా? కనీసంగా ఉండే జోళ్లు కూడా లేని పరిస్థితి, చెప్పులు లేకుండా వీళ్ళు కాలినడకన ఇబ్బందులు పడుతున్నారన్నది గమనించిన ఆయన ఇమీడియట్ గా ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. ప్రజల కష్టాలను చూసి చలించిపోయే గుండె ఆయనది. ప్రజల బాధను చూసి చెమర్చే హృదయం ఆయనది. ఆయన దాతృత్వానికి అవధులు లేవు. ఆయనలోని మానవీయతను పొగిడేందుకు మాటలే లేవు. రాజకీయాలు అందరూ చేస్తారు, కాని జనం కోసం రాజకీయాల్లోకి వచ్చేది కొందరే. అలాంటి అతి తక్కువ మంది నేతల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ ఒక్క యాడ్ చేస్తే చాలు 100 కోట్లు వచ్చి పడతాయి. సినిమాల్లో టాప్ హీరోగా ఉన్న తరుణంలోనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో తరిస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక పవన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. జనం కష్టాల్లో ఉన్నారంటే చాలు, ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ప్రజల కోసం దేనికైనా సిద్ధంగా ఉండే నేతగా పవన్ గుర్తింపు పొందారు. ఎంతో మంది అభాగ్యులకు సాయం చేస్తూ నిత్యం తన ధాతృత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా గిరిజనులకు చెప్పులు పంపిన పవన్ కళ్యాణ్ సేవాగుణాన్ని అందరూ కొనియాడుతున్నారు. అయితే ఎంత చేసినా ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉండే మనస్తత్వం ఆయనది. ప్రస్తుతం మనం అల్లూరు జిల్లా విశాఖ మన్యం ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతానికి ఈ మధ్యకాలంలో ఒక ప్రత్యేకత, అది అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. దీనికి సంబంధించి మన్యం వాసులకందరికీ కూడా మంచి రోజులు వచ్చాయి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఎంతో ఆనందాన్ని వెలుగుచ్చిన సందర్భం. ఆనాడు అల్లూరి సీతారామరాజు మన్యాన్ని ఏ రకంగా కాపాడాడు, ఏ రకంగా సంరక్షించాడు, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆ రకంగా చేస్తున్నారన్నది ఇక్కడ ప్రజల గిరిపుత్రుల మనోభావం. ప్రస్తుతం మనం పెదపాడుకు అతి చేరులో ఉన్నాం. రాష్ట్రంలో పెదపాడు అంటే కొన్ని కోట్ల మందికి తెలియని పరిస్థితి, కానీ ఈనాడు పెదపాడు కోసం ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. దానికి ప్రత్యేక కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ పెదపాడు ప్రాంత వాసులపై ఎందుకు అంత కరుణ చూపించారు, అసలు ఈ పెదపాడు ప్రాంతం ఏంటి, అక్కడ గిరిజనులు ఏ రకంగా బతుకుతున్నారు, ఓసారి చూద్దాం. విశాఖ ఏజెన్సీలోని పెదపాడు ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నాము. పెదపాడు గ్రామ ప్రజలు ఏ రకంగా వాళ్ళ జీవన విధానాన్ని నడుపుతున్నారన్నది ప్రత్యక్ష సాక్ష్యం. ఇక్కడ మనం చూడొచ్చు, చాపురాయి ప్రాంతంలో ఉన్న ఈ కాలువను దాటుకునే ఈ ప్రాంతవాసులందరూ కూడా అక్కడికి అటువైపు రావాల్సి ఉంటుంది. సరైన రోడ్డు సదుపాయం కూడా లేని పరిస్థితి. ఇక్కడికి రావాలి అంటే ఇలాంటి ఆటోలను మాత్రమే వీళ్ళు ఆశ్రయించి గిరిపుత్రులందరూ కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఈ వాగు ఎక్కువ వర్షానికి కానీ మరింత నీరు కానీ చేరినట్లయితే మాత్రం ఈ ప్రాంతానికి వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. ఎక్కడికక్కడ జామ్ అయిపోయే పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా, అంటే స్వాతంత్ర సుమాలు భారతదేశానికి అందిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కూడా ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో గిరిపుత్రులు బతుకుతున్నారు అంటే దీన్ని డైజెస్ట్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ప్రతి ప్రాంతంలోని కూడా రోడ్ల సదుపాయాన్ని అందిస్తున్నారు, ఆసుపత్రి సదుపాయాన్ని అందిస్తున్నారు. అంటే మినిమం ఫెసిలిటీస్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయండి, లేకపోతే వేరే మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఉన్నాయండి, వాళ్ళకి ఏ సదుపాయాలు అయితే ప్రజలకు అందుతున్నాయో అదే సదుపాయాలు గిరిపుత్రులకు అందించే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తారు. మరి ఆ అడుగులు ఏ రకంగా ఉండబోతున్నాయి, రానున్న రోజుల్లో ఈ గిరిపుత్రులకి ఎలాంటి మహర్దశ పట్టబోతున్నది అన్నది కాలమే నిర్ణయించాలి. ఏమైనప్పటికీ కూడా ఒక మొదటి అడుగు మాత్రం పడినట్లుగానే మనం చెప్పొచ్చు. పెదపాడికి అతి సమీపంలో మనం ఉన్నాం. పెదపాడు వెళ్దాము, పెదపాడు ప్రాంత ఆ గిరిపుత్రుల వేదనలన్నీ తెలుసుకుందాం. అది ప్రభుత్వం ముందు ఉంచే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ఈ రోజున ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ వాస్తవాలు మీకు కళ్ళ కట్టిట్టే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నా సరే దాతృత్వం విషయంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేస్తూ వస్తున్నారు పవన్. తన సొంత నిధుల నుంచి తరచూ ఆయన కష్టాల్లో ఉన్న వారికి సాయం అందిస్తున్నారు. ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా పిఠాపురంలో 10,000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసిన విషయం ఇందుకు ఓ ఉదాహరణ. తనను ఎంతో ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి తాను పసుపు కుంకుమ కింద వీటిని పంపించారు. ఈ వ్యవహారం స్థానికంగా పవన్ గ్రాఫ్ పెంచడమే కాకుండా పవన్ కళ్యాణ్లోని దాతృత్వ గుణంతో పాటు ఆయనకున్న కృతజ్ఞతా భావాన్ని చర్చకు తెచ్చింది. ఆ సమయంలో ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఫుల్ ఫిదా అయిన పరిస్థితి. ఈ సమయంలో మరోసారి పవన్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా
రీసెంట్గా తన సొంత డబ్బులతో 345 మంది గిరిజనులకు పాదరక్షలు పంపిణీ చేశారు. వీటిని తన కార్యాలయ అధికారులకు ఇచ్చి పవన్ పంపించారు. దీంతో కురుడి, పెదపాడు గ్రామాల్లో పర్యటించిన అధికారులు పవన్ పంపిన పాదరక్షలు గిరిజనులకు పంపిణీ చేశారు. కాగా ఇటీవల గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అడవితల్లి బాట పేరుతో పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పెదపాడు, కురుడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో అక్కడ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో పాటు ఎక్కడికక్కడ ముళ్లు, రాళ్లు ఉండడం గమనించారు. ఓ వృద్ధురాలు కూడా ఎదురొచ్చి పవన్ కళ్యాణ్కు స్వాగతం చెప్పింది. ఆమె కాళ్లకు కూడా చెప్పులు లేవు, కాని గుండెల నిండా పవన్ అంటే ప్రేమ ఉంది. తనపై అంతటి ఆప్యాయత చూపిన ఆ వృద్ధురాలి స్థితి చూసి జనసేనాని చలించిపోయారు. అలా ఆ గూడెంలో చాలామంది కాళ్లకు చెప్పులు లేవనే విషయం గ్రహించారు. కేవలం పేదరికంతోనే చెప్పులు కొనుక్కోలేకపోతున్నారని గుర్తించారు. వారందరికీ చెప్పులు ఇప్పించాలని డిసైడ్ అయ్యారు. దీంతో 345 జతల చెప్పులు పంపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన చిరు కానుక అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో అడవి బిడ్డలకు అంతులేని ఆనందాన్నిచ్చింది. తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రే చెప్పులు పంపడంతో వాటిని ధరించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలంలో కూడా చెప్పులు లేకుండా తిరుగుతున్న అక్కడి ప్రజల పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ వారికి చెప్పులు పంపిణీ చేయడం అన్నది రాజకీయాలకు అతీతంగా ప్రశంసలు కురిపిస్తున్నాయి. పవన్ దాతృత్వ గుణానికి అందరూ ఫిదా అవుతున్నారు. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అంటారు మన నాయకులు. కానీ ఈ గిరిపుత్రులు గిరిజల్లో పడుకుతున్న ఈ గిరి ప్రాంతాలని పట్టించుకునే నాదుడు ఎవరంటే వీళ్ళు ప్రతినిత్యం ఆ భగవంతుని చూసుకుని మాకు మంచి రోజులు రాకపోతాయా అన్న ఆవేదన, ఆందోళన కలుగుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులకి ఈ పల్లెలు కనిపిస్తారు, ఈ గిరిపుత్రులు కనిపిస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళెవరో, వాళ్ళ బాధలేంటో ఒక్కరు కూడా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. నేను సైతం నేనున్నాను అంటూ మరి పవన్ కళ్యాణ్ ఈ గిరిపుత్రుల మీద చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమ మరి వీళ్ళ జీవితాలని, వీళ్ళ తలరాతల్ని మారుస్తుందా? చూద్దాం. మరి పెదపాడి గ్రామంలోని మిగతా ప్రాంత వాసులందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళని నాయకులు ఏ రకంగా చూస్తుంటారు, వీళ్ళ జీవిత గమ్యం ఎటువైపు అడుగులు వేయిపోతుంది, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు మాత్రమే ఏళ్ల తరబడి ఈ గిరిపుత్రుల వద్ద ఉంది. కానీ సమాధానాలు చెప్పే నాదుడే కరువాడు అన్నది వీళ్ళు తలరాతలుగా మారుతున్నది. కష్టాల్లో ఉన్న ప్రజలకు పవన్ తన సొంత డబ్బులతో ఆదుకుంటాడన్న విషయం తెలిసిందే. ఇక పవన్ పంపిన కొత్త చెప్పులు వేసుకుని ఆ గిరిజనులు తెగ మురిసిపోతున్నారు. తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంపడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. తమ కష్టం తెలుసుకుని చొరవ తీసుకుని చెప్పులు అందించిన పవన్ కళ్యాణ్కు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు సాయం చేయడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందే ఉంటారనేదానికి ఇదొక ఎగ్జాంపుల్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవలి అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఓ గూడెంలో తన సొంత ఖర్చులతో పాఠశాల భవనం నిర్మిస్తారని హామీ ఇచ్చారు. చెప్పినట్టే ఆ స్కూల్ బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇలాంటివి అనేక ఘటనలు ఉంటాయి. పవన్ది పెద్ద చెయ్యి, చేతికి ఎముక లేనట్టు సాయం చేస్తారు. ₹1,00,00,000 విరాళం చాలా ఈజీగా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడిలా గిరిజనులకు చెప్పులు సమకూర్చి దట్ ఈజ్ పవన్ అని మరోసారి అనిపించుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపాడు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఏంటి పెదపాడు కోసం ఇంత పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి? అసలు ఈ పెదపాడులో గిరిపుత్రులు ఏ రకంగా వాళ్ళ జీవన విధానాన్ని సాగిస్తున్నారు? ఈ ప్రాంతం చూస్తే ఇది పీటీజీ ప్రాంతం. అంటే 30% మంది కూడా ఇక్కడ అక్షరాస్యతలు ఉన్న వాళ్ళు లేరు. వీళ్ళకి చదువులు అంటే తెలియదు, ఆసుపత్రులు అంటే తెలియదు. వాళ్ళకు ఉన్న దాంట్లో ఏ కూలోనాల్లో చేసుకుని ఆ కొండల్లో జరిగిన ఆ అడవి తల్లి ఏది ఇస్తున్నదో ఆ అడవి తల్లి ఇచ్చిన దాన్నే వీళ్ళ ఆశీర్వాదంగా తీసుకుని వీళ్ళ జీవనాన్ని కనిపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రాంతం మీద ఒక ప్రత్యేక దృష్టి పడింది. మరి ఇక్కడ వాస్తవంగా అరకుకి అతి చేరువలో ఉన్న ప్రాంతం, సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల రూపంలోనే ఇది ఉన్నది. మరి అరకు అంత టూరిస్ట్ హబ్ గా ఈ రోజు విరాజిల్లుతుంటే ఇంత దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాల్లో ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి? వీళ్ళ జీవన విధానాలు రోజు రోజుకి ఎందుకు గతించిపోతున్నాయి? ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే వీళ్ళు చరిత్రలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. సుమారు 70 సంవత్సరాల నుంచి వీళ్ళ పరిస్థితి అదే. ఇక్కడున్న
గ్రామ ప్రజలందరినీ కూడా ఒకసారి మనం చూస్తున్నాం. ఎన్నికల సమయంలో తప్ప ఏ నాయకుడు కూడా వీరి ముఖాలు కూడా చూసిన పరిస్థితి లేదు. ఆ టైంలో వస్తారు, వాళ్ళకి నచ్చిన హామీలు ఇస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ రకంగా కాదు. ఎందుకంటే జనసేన పార్టీ అరకు ప్రాంతంలో లేదు, జనసేన ఇక్కడ గెలవలేదు, వీళ్ళు జనసేనకు ఓటు వేయలేదు కూడా. కానీ తన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉన్నదో అటవీ శాఖ మంత్రిగా ఈ గిరిపుర్తులకి ఏదో చేయాలన్న తపన ఆయనలో కనిపిస్తున్నది. గిరిసీమలందరినీ కూడా సస్యశ్యామలంగా చేయాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచన రూపంలోనే వీళ్ళు ఆ రోజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎవరికి కూడా జోడు లేని పరిస్థితిని ఆయన గమనించడం జరిగింది. అంటే ఇది చాలా చిన్న విషయం అయ్యి ఉండొచ్చు. ఏంటి పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ ఉన్నారు, ఏంటి జోళ్ళు ఇవ్వడం ఏంటి, ఇంకా కావస్తే లక్షలు ఇవ్వచ్చు, కోట్లు ఇవ్వచ్చు అని చాలా మంది మాట్లాడుకోవచ్చు. కానీ ఎవరైనా సరే వాళ్ళకున్న అసలైన ప్రాబ్లం, ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి వీళ్ళు కొండ ప్రాంతాల్లో తిరుగుతుంటారు, ఆ ప్రాంతాల్లోనూ వీళ్ళు సంచరిస్తుంటారు, ఈ వాగుల్లోనూ. ఈ ప్రాంతం ఏ రకంగా ఉన్నదో అక్కడ చూడొచ్చు. తారు రోడ్లు లేవు, ఎటువంటి సరైన రహదారి సౌకర్యం కూడా లేదు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా కనీసంగా ఉండే జోళ్లు కూడా లేని పరిస్థితి, చెప్పులు లేకుండా వీళ్ళు కాలినడకన ఇబ్బందులు పడుతున్నారన్నది గమనించిన ఆయన ఇమీడియట్ గా ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదండి, ఈ ప్రాంతంలో చూస్తే ఇంతకు ముందు అసలు రహదారే లేని పరిస్థితి, కానీ ఇప్పుడు రహదారిని కూడా నిర్మించబడుతుంది. కొంతమంది గిరి మహిళలు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, వాళ్ళు వెర్షన్ తీసుకుందాం, వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళకున్న ఇబ్బంది ఏంటన్నది. ఏం మాట్లాడారు మీతో? ఇంతకు ముందు ఎవరైనా నాయకులు రావడం, ఈ రకంగా మాట్లాడడం, మీ కష్టాలు తెలుసుకోవడం చూసారా? సార్ మాది పెదపాడు గ్రామం, దుమ్మిరిగూడ మండలం, పోటంగి పంచాయతీ సార్. మా గ్రామంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మా గ్రామంలో సార్ ప్రజాప్రతినిధులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇప్పటి వరకు రాలేదు సార్. రాని పక్షంలో మా యొక్క ఆదివాసీ గ్రామాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మా గ్రామానికి వచ్చినందుకు మేము ప్రత్యేకంగా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే మా మారుమూల గ్రామంలో సారు అంటే ఎలా తెలుసుకుని వస్తున్నారని మేము చాలా సంతోషించాం సార్. అయితే మా 7వ తారీఖున సారు మా గ్రామానికి వచ్చారు సార్. వచ్చినప్పుడు మేము మా గ్రామస్తులందరూ కూడా సార్ దృష్టిలో చెప్పులు లేకుండా కనబడ్డాం సార్. ఆ పక్షాన సారు వచ్చి మా గ్రామంలో ఎవరికి అంటే కొందరు స్త్రీలు అయితేనేమి, పురుషులు అయితేనేమో చెప్పులు లేకుండా కనబడ్డారు సార్. అందుకే సార్ మా మీద ఎంతో ప్రేమ ఉంచి మొన్నటి దినాన మా గ్రామస్తులందరి కొరకు సార్ చెప్పులు మాకు పంపించడం జరిగింది సార్. అందుకే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇటువంటి గ్రామాన్ని, మారుమూల గ్రామాన్ని ఏ నాయకుడు కూడా మమ్మల్ని గుర్తించలేదు సార్. మాకైతే సార్ సరైన రోడ్డు మార్గం కానీ, బ్రిడ్జి కానీ మాకు లేవు సార్. మేము వానాకాలం వచ్చినప్పుడైతే మేము కనీసము మా డుంబురుగుడ హెడ్ క్వార్టర్కి వెళ్ళి మేము కనీసం సరుకులు తెచ్చుకోవడానికి కూడా మాకు అవ్వదు సార్. ఎందుకంటే మాకు వర్షాకాలం వస్తే గడ్డ వచ్చి కనీసం 2-3 వారాలు అయితే గానీ గడ్డ పూర్తిగా తీయదు సార్. ఆ పక్షాన మేము మా గ్రామంలో ఏదైతే ఉందో దాంతోనే మేము అప్పుడు 2-3 వారాలు మీరు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళలేకపోతే మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఎలాగ మీకు ప్రతిరోజు ఏ రకంగా మీరు గడిపేవారు? అంటే గ్రామంలో ఏదైతే మాకు ఉందో దాంతో అంటే ఏముంటాయమ్మా ఈ గ్రామంలో, ఏం దొరుకుతుంటాయి? అంటే మాకు ఇప్పుడు ధాన్యం అయితేనేమి, సోలు అయితేనేమి, సామలు అయితేనేమి ఏవైతే ఉన్నాయో దాంతో మేము సరిపెట్టుకుంటాం సార్ వర్షాకాలం అంతా కూడా. ఎందుకంటే మాకు ఉప్పు కారం తెచ్చుకోవడానికి కూడా అవ్వదు సార్. ఎందుకంటే మాకు చుట్టుపక్కల గడ్డలతోనే నిండిపోతుంది సార్. మాకు వెళ్ళి సరుకులు తెచ్చుకోవడానికి అయితే అవ్వదు సార్. అయితే మాకు సరైన రోడ్డు మార్గం లేదు సార్. గర్భిణీ స్త్రీలను తీసుకెళ్ళడానికి కూడా మాకు అంబులెన్స్ కూడా రావడానికి అవ్వదు. ఎప్పుడన్నా గర్భిణీ స్త్రీలు అవనియండి, లేకపోతే ఎవరికైనా అనారోగ్యం పాలైన వాళ్ళు కూడా వైద్యం దొరకక చనిపోయిన సందర్భాలు ఉన్నాయా? చనిపోయిన సందర్భాలు అయితే లేవు సార్. కానీ మాకు అంబులెన్స్ కూడా రావడానికి అవ్వదు సార్. ఎందుకంటే మీరు చూసారు కదా సార్, ఇప్పుడు రోడ్డు వచ్చినప్పుడు మాకు వాగు మధ్యలో ఉండడం వల్ల ఏదో అంటే ఉన్న దాంతోనే అలాగే అడ్జస్ట్ అవుతున్నాం తప్ప మాకు సరైన ఈ రహదారి లేకపోవడం వల్ల మాకు బయటకు వెళ్ళడానికి కూడా అవ్వదు సార్. స్కూల్కి వెళ్తుంటారా మీరు? స్కూల్ కూడా అదే సార్ అంటున్నాం, బయట చదువుకునే పిల్లలు అయితేనేమి గడ్డలు వస్తే ఊర్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అసలు ఎంతమంది ఈ స్కూల్ నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు? కనీసం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. ఎంతమంది ఉన్నారు? ఒక 20 మెంబర్స్ ఉంటారు. మొత్తం ఎంతమంది ఉన్నారు మీ గ్రామంలో? గ్రామంలో 345 మంది జనాభా ఉన్నాం సార్. మేము చదువుకున్న వాళ్ళు ఒక 20 మెంబర్స్, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నాం సార్ గ్రామంలో. మరి మీరు డిగ్రీ చేశారు కదా, మీరు ఏమైనా ఉద్యోగాలు అవి ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ ఏమైనా మీకు ఆ రకమైన సదుపాయం చేస్తుందా? సార్ మేమైతే ట్రై చేస్తున్నాం సార్. డిగ్రీ అయింది కదా, అంటే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం సార్ మేము. ఇంకా మాకు ప్రోత్సాహం అనేది మాకు ఉండదు సార్. ఎందుకంటే మేము వెనుకబడిన వాళ్ళం కదా సార్. మాకు సరైన గైడెన్స్ లేక మేము గ్రామంలోనే ఉండిపోవాల్సి వస్తుంది సార్. మేము అంటే బయటకు వెళ్ళే అవకాశాలు లేవు సార్, చాలా తక్కువ మాకు. అలాంటి పక్షాన మాకు సారు మొన్న వచ్చారు సార్. మెయిన్గా మా గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో మేము ఇవంతా కూడా డిప్యూటీ సీఎం దృష్టికి మేము తీసుకెళ్ళాం సార్. మాకు
రోడ్డు సార్, మెయిన్గా రోడ్డు, ఇంకా బ్రిడ్జ్ సార్, మాకు స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్ సార్, మాకు డ్రైనేజ్, సీసీ, అంటే మాకు ఏవైతే 12 సమస్యలు ఉన్నాయి సార్ అవన్నీ కూడా డిప్యూటీ సీఎం 12 సమస్యలు మీరు ఆయన దగ్గర తీసుకెళ్ళాం సార్. మేము సార్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఆ లెటర్ అంతా పరిశీలించిన తర్వాత సార్ మాకు 6 నెలల్లో మేము మీకు చేస్తాము అనేసి మాట ఇవ్వడం జరిగింది సార్. మాట ఇచ్చారు సార్. అలాగే ఆ దినాన మా గ్రామస్తులందరినీ కూడా సార్ ప్రత్యేకంగా అబ్జర్వ్ చేశారు సార్. అంటే మా స్థితిగతులు ఎలా ఉన్నాయో అవన్నీ అబ్జర్వ్ చేసి అంటే మా గ్రామస్తులందరినీ కూడా దగ్గర నుంచి పరిశీలించిన పక్షానే మా గ్రామస్తులకి చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారని సారు మా పట్ల దృష్టి ఉంచి మాకు మొన్నటి దినాన చెప్పులు కూడా పంపిణీ చేశారు సార్. అందుకు మేము డిప్యూటీ సీఎం గారికి మేము ప్రత్యేకంగా రుణపడి ఉన్నాం సార్ మా గ్రామస్తులందరికీ. అమ్మ మీకు ఏమైనా సమస్యలు వస్తాయి, ఓకే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మీరు చేస్తానని ఉన్నారు, 6 నెలల్లో ఖచ్చితంగా ఆయన మాట ఇస్తే చేస్తారని ఆశిద్దాం అందరూ కూడా. కానీ ఇంతకు ముందు పరిస్థితి ఏంటి, ఎవరైనా నాయకులు రావడం జరిగిందా, మీకు ఏమన్నా ఇబ్బంది అయినా ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ లేకపోతే మీ పంచాయతీ కార్యాలయానికి కానీ వెళ్ళే పరిస్థితి ఉంటుంది, వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారా? చిన్న చిన్న సమస్యలు అయితే పట్టించుకున్నారు సార్. కానీ ప్రత్యేకంగా ఏ అధికారుల దగ్గర వెళ్ళినా మా ఊర్లో సమస్య గడ్డే సార్. గడ్డ ఉంది కాబట్టి మేము రాలేము, గడ్డ ఉంటే మేము ఏం చేయాలి అంటారు సార్. అంటే వాళ్ళ దృష్టికి మా సమస్య. మెడికల్ క్యాంపులు అవి ఎప్పుడైనా నిర్వహించారు సార్. ఎప్పుడెప్పుడు వస్తుంటారు వాళ్ళు? అంటే ఎప్పుడైనా సార్ గడ్డ ఉన్నప్పుడు అయితే అవ్వదు సార్. ఏదైనా జ్వరాలు విపరీతంగా గ్రామంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా వైద్యుల సిబ్బంది వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడుతున్నారు సార్. ఓకే, గడ్డ మీద కూడా ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా పవన్ కళ్యాణ్ గారు? బ్రిడ్జ్ 6 నెలలు అంటే చేస్తాము అనేసి ఆ మాట ఇచ్చారు సార్. అంటే మాకు మెయిన్ గా మేము డుంబ్రుగుడకి వెళ్ళాలంటే మాకు బ్రిడ్జే సమస్య కదా సార్ గడ్డ వచ్చినప్పుడల్లా. అందుకు మేము ప్రత్యేకంగా సార్ దృష్టికి కూడా మేము ఈ సమస్యను తీసుకెళ్ళాం సార్. కనీసం ఒక మీడియా వచ్చినప్పుడు కూడా వాళ్ళ బాధలు కూడా వ్యక్తపరచలేని పరిస్థితి. ఇప్పుడు తిని చూస్తే ఈ గిరి మహిళను చూస్తే మనం ఆవిడ చదువుకుంది కాబట్టి కాస్త అవగాహన ఉంది కాబట్టి ఆవిడ ఏదైనా చెప్పగలంటే ఒకరిద్దరి మీద మాత్రమే ఇక్కడ కష్టాలు వీరు చేర్చుకోగలరు, వీరు వేరే వాళ్ళకి చెప్పే ప్రయత్నం ఉంటుంది. ఇక్కడ ఇంతమందిని మనం చూస్తున్నాం, సుమారు 400 మంది పైన ఉన్నారు. వీళ్ళెవ్వరూ కూడా మాట్లాడడానికి భయపడే పరిస్థితి. అంటే ఎలాంటి దుస్థితిలో వీళ్ళు ఉన్నారో ఎలా ఉన్నారో ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు, ప్రత్యక్ష దృశ్యాలు. మరి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరాలంటే ఎవరో ఒక ఆపన్న హస్తం అందించాలి. ఒక భగవంతుడైతే ఖచ్చితంగా ఏదో పూజ చేసుకుంటే ఫలితాన్ని ఇస్తారని అనుకుంటారు, కానీ ప్రత్యక్ష దైవాన్ని మేము కళ్ళతో చూసామన్న ఆనందం అయితే వీళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. మరో మహిళతో మాట్లాడుతూ చెప్పండి అమ్మా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత? మీ కష్టాలన్నీ తీరుతాయి అనిపించిందా? మా కష్టాలన్నీ తీరుతాయి అనుకుంటున్నాం సార్. అంటే సీఎం గారు నుంచి మాకు అన్ని అంటే మా కోరికలు ఏంటి ఉన్నాయి అవి తీరుస్తానని చెప్పాడు సార్. అందుకే మేము చాలా గ్రామాల్లో సార్ రుణపడి ఉంటాం. అమ్మ ఏం చేస్తుంటారు మీరు? పని చేసుకుంటుంటారు, బాగానే ఉంటుంది. మీ కష్టాలన్నీ తీరుతాయి అనుకుంటున్నారా? స్కూల్ బిల్డింగ్ ఇక్కడ రోడ్డు కావాలి, స్కూల్ బిల్డింగ్ కావాలి, అంగన్వాడీ కావాలి. కళ్యాణ్ బాబు మీకు ఇంతకు ముందు తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసా? కళ్యాణ్ బాబు సినిమా చూస్తున్నాం మనము. ఇక్కడ వచ్చినప్పుడు నేను తెలిసాను. అంతేనా? అంతే, ఇక్కడ వచ్చినప్పుడు నేను తెలిసాను. ఇది ఏంటంటే చాలా అమాయకమైన గిరిజనం అండి వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడతారు, మనస్ఫూర్తిగా నవ్వుతుంటారు. మనం ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ విషయంలో చూస్తే పవర్ స్టార్ లేకపోతే జనసేన అని పవన్ అని ఎక్కువగా పిలుస్తుంటారు. కానీ కళ్యాణ్ బాబు అని చెప్పి ఆ గిరి మహిళ పలుకుతున్నది అంటే ఎంత స్వచ్ఛమైన అభిమానం వాళ్ళ మీద చూపిస్తున్నది వేరే చెప్పాల్సింది. ఎందుకంటే నేను విన్నంతట్లో, నేను చూసినట్లో మెగా ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే మా కళ్యాణ్ బాబాయ్ అని చెప్పి రామ్ చరణ్ అంటాడు, మా కళ్యాణ్ బాబు అని చెప్పి సురేఖ గారు, చిరంజీవి గారు, అలాగే నాగబాబు కూడా మాట్లాడుతుంటారు. కానీ అదే కళ్యాణ్ బాబు అంటే మా ఇంటి మనిషి, మా సొంత మనిషి, మా బిడ్డ అనే ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్నది. అంటే ఇంకెంతకంటే అదృష్టం పవన్ కళ్యాణ్ గారికి ఉండదేమో అని అనక తప్పదు. చెప్పమ్మా, పవన్ కళ్యాణ్ గారి ప్రాంతానికి వచ్చారా? ఏం మాట్లాడారు? మీకున్న కష్టాలు ఏంటి? మాకు రోడ్లు ఇస్తారు, రోడ్లు ఇస్తామన్నారు, ఇస్తామన్నారు. మాకు 12 సమస్యలు ఏదైతే మేము చెప్పుకున్నామో అవి ఇస్తామన్నారు. ఏమనిపించిందమ్మా పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమాల్లో చూసారా? మామూలుగా ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలిసిందా? సినిమాలు కూడా చూసాము. మాకైతే ఏదైతే 12 సమస్యలు చెప్పామో అవి ఇస్తామన్నారు. చాలా సంతోషంగా ఉంది సార్. నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానేనా, చిరంజీవి గారి ఫ్యానా?
ఎలా అనిపించిందమ్మా మీ ఫేవరెట్ హీరో ఒక రాజకీయ నాయకుడిగా మీ దగ్గరికి వచ్చి మీ కష్టాలు తెలుసుకుంటే మీ కష్టాలు నేను తీరుస్తానని హామీ ఇవ్వడం? చాలా సంతోషం అనిపించింది సార్. ఎవరు కూడా అధికారులు మేము స్పందించి మేము చెప్పడం కానీ ఏదైనా చెప్పాము కానీ మా అధికారులు అసలు పట్టించుకోకుండా మా స్వయంగా మా కోసం డిప్యూటీ సీఎం గారు మా ఊరు కోసం వచ్చారంటే చాలా గర్వకారణం. డిప్యూటీ సీఎం గారు మీ ఊరు వచ్చినందుకు నీకు ఆనందం ఉందా? మీ హీరో పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకు ఆనందం ఉందా? మా హీరో మా ఊరికి రావడం చాలా ఆనందంగా ఉంది. రైట్, మీరు చెప్పండి అమ్మా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి? ముఖ్యంగా పవన్ గారికి నా ఉద్యోగపరంగా ధన్యవాదాలు సార్. మేము ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ రాజకీయ నాయకుడు కూడా మా ఊర్లో అడుగు తప్పలేదు సార్. అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారికి ఈ ఊర్లో వస్తాడని మేము కలలు కూడా అనుకోలేదు సార్. ఎందుకంటే మాది గడ్డ ఉంది, అంటే మండలంకి దగ్గరే ఉంది. ఎలక్షన్కి మాత్రం ప్రతి ఒక్క నాయకుడు వస్తాడు సార్. వచ్చిన తర్వాత సీసీ రోడ్లు ఇస్తాము, డ్రైనేజ్ ఇస్తామని చెప్తూనే ఉంటారు. ఎలక్షన్ అయిపోయాక ఏ నాయకుడు కూడా మా ఊర్లో రాడు సార్. అలాంటిది మన ఉప ముఖ్యమంత్రిగా రావడానికి మాకు చాలా అదృష్టం సార్. అతన్ని మేము ఉన్నంత కాలం మేము రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే మా సమస్యలను మేము తలుచుకుంటే ఆ సార్ ఏమన్నాడంటే మీ సమస్యలంతా నేను పరిష్కరిస్తానని అన్నారు సార్. అది అంతవరకు మేము సార్ ఉన్నంత వరకు మేము రుణపడి ఉంటాం సార్. చెప్పమ్మా, నువ్వు ఏం చదువుతున్నావు? పవన్ కళ్యాణ్ గారిని చూసావను? తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు? ఇప్పుడే తెలుసా? ఎలా తెలుసు? ఏ సినిమాలు చూసావు పవన్ కళ్యాణ్ గారిని? గుర్తుందా? సో తెలుసు. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? స్కూల్ ఎక్కడ ఉంది? మీకు ఎంత దూరంలో ఉంది? ఎంతసేపు పడుతుంది? ఇక్కడి నుంచి 2 గంటలు వెళ్తున్నావా స్కూల్కి? ఒక హాస్టల్లో ఉంటున్నావా? ఓకే. ఎలా ఉంటుందమ్మా వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు నీకు రహదారులు కానీ రోడ్ల అంశం కానీ లేకపోతే ట్రావెలింగ్ కానీ బస్సులో వెళ్తుంటారా? ఏ రకంగా వెళ్తుంటారు? ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డావా? ఈ వాగు పొంగినప్పుడు, రోడ్డు సరిగా లేనప్పుడు, స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు గడ్డ రాదు సార్. మేము వెళ్ళిపోతే అప్పుడు గడ్డ ఎక్కువ పెరిగిపోతుంటే సార్ కొంతమంది ఉండిపోవడం జరుగుతుంటుందా గడ్డ వల్ల? మీకు హాస్టల్లో అది ఎలా ఉంటుందమ్మా? అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి హాస్టల్లో? అని మంచిగా భోజనం పెడతారా? మంచిగా రూమ్ ఉంటుందా? ఫ్యాన్ అది ఉంటుందా పడుకోవడానికి? మీకు చదువు బాగా చెప్తారా మాస్టర్లు? ఇదండి, ఇంత దారుణమైన పరిస్థితిని వీళ్ళు చలిచవలసి వస్తున్నది. ఆ చిన్న పిల్లడు ముక్కు పచ్చలారని ఆ పిల్లవాడు చెప్పి బాధలు వింటే వీళ్ళు ఎలాంటి దుస్థితుల్లో వీళ్ళు జీవనాన్ని సాగిస్తున్నారన్నది ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం హాస్టల్లో చదువుకోవడమే చాలా కష్టంగా ఉండే జీవితాలు వీళ్ళవి. అలాంటిది ఎక్కడో జీమాడుగుల 2 గంటల ప్రయాణం చేసిన తర్వాత జీమాడుగుల ప్రాంతంలో హాస్టల్లో చదువుతున్న ఈ పిల్లవాడికి భోజనంలో పురుగులు ఉంటున్నాయి, మేము ఎలా తినాలని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారంటే మరి నాయకులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, వీళ్ళ దృష్టికి వెళ్ళటం లేదా? వెళ్ళినా ఎవడెలా పోతే మాకేంటి అని చెప్పి వాళ్ళు మొద్దు నిద్రలో ఉన్నారా? మీరు అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇలాగా హామీ ఇచ్చినప్పుడు ఏంట్లే అందరూ వచ్చి వెళ్ళిపోతారు, ఎవరు పట్టించుకుంటారో అనుకున్నారా? ఆయన తీరుస్తారు అని అనిపించిందా? తీరుస్తాం సార్. ఎందుకంటే మేము అడగని జోడులు మా కూడా ఇచ్చారని చాలా ఆనందం అనిపించింది సార్. ఈ అడవి తల్లిని నమ్ముకున్న వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు, కొండంత అభిమానాన్ని చూడండి. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్కి నమస్కారం చెప్తాను. మా ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన పెద్దపాడు గ్రామానికి మనకి ఏటి అందుబాటులో లేదు. ప్లస్ మరి మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి అన్ని సదుపాయాలు చూసుకుంటామని చెప్పారండి. బ్రిడ్జ్ ఇస్తాము, డ్రైనేజ్ ఇస్తాము, రోడ్ ఇస్తాము, సీసీ రోడ్ ఇస్తాము సార్. అదే పవన్ గారికి నమస్కారం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం చెప్తున్నాను సార్. అన్ని రోడ్డు ఇస్తాం, బ్రిడ్జ్ ఇస్తామన్నారు సార్. అదే మొత్తం పవన్ గారు వచ్చేవాళ్ళు అప్పుడు ఎవరు రాలేదు సార్. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఈసారి. అతనికి నమస్కారం చేస్తున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. ఒక్కసారిగా వీళ్ళు దైనందిన జీవితంలో వీళ్ళు దీనస్థితులను చూస్తే చాలా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఈ పెదపాడు మీద ప్రత్యేక దృష్టి సారించారేమో అని చెప్పి మనకి ఇప్పుడు అవుతుంది. ఇక్కడ వాస్తవ పరిస్థితులు, ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చూస్తుంటే ఈ చిన్నారి చూడండి, ఈవిడ ఒక గిరిపుత్రిక, ముక్కు పచ్చలారని పసికందు. కానీ ఈవిడ ఈ ప్రాంతంలో ఈ గిరిపుత్రుల కడుపును పుట్టడమే ఈవిడ చేసిన పాపమా, ఈవిడ చేసిన తప్ప
వైద్య సదుపాయాలు, సరైన రహదారులు, చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న కోరికలు అవి కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అంటే మరి సిగ్గుచేటుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సరే ఇంకా వీళ్ళు ఇలాంటి వేదనతో ఉన్నారు. వీళ్ళు వేదన తీర్చడానికి నేను సైతం అంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలోకి రావడం జరిగింది. ఆయన వీళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. 6 నెలల్లో మీ కష్టాలన్నీ తీర్చే బాధ్యతను నేను తీసుకుంటున్నానంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలని వీళ్ళు కొన్నంత ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ ధైర్యంతో, ఆ ఆశతోటే వీళ్ళు ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఈ ఉత్సాహం అన్ని ప్రాంతాల్లోనే ఉండాలి, అన్ని గిరిసీమల్లోనే ఉండాలి. ఖచ్చితంగా వీళ్ళకి ఒక మంచి రోజు వస్తుంది. ఇక రానున్న రోజుల్లో ఈ ప్రాంతాలన్నీ కూడా మరింత అభివృద్ధి చెందాలి, ఈ గిరిసీమలన్నీ సస్యశ్యామలంగా మారాలని మనము కూడా ఆశిద్దాం. పెదపాడు నుంచి గ్రౌండ్ రిపోర్ట్తో వర్మ.